నమస్తే, వెల్కమ్ టు ఐ న్యూస్. నేను హిమ. ప్రపంచ ఆర్థిక ముఖ చిత్రాన్ని మార్చేసే దిశగా భారత్, అమెరికా ఒక భారీ అడుగు వేశాయి. ప్రధాని మోదీ, అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మధ్య కుదిరిన ఈ చారిత్రాత్మకమైన ఒప్పందంతో భారతీయ వస్తువులపై అమెరికా విధించిన 50% భారీ సుంకాలను 18% తగ్గిస్తున్నట్టు అధికారికమైన ప్రకటన వెలువడైంది. దీనివల్ల భారత ఎగుమతులకు దాదాపు $30 ట్రిలియన్ మార్కెట్ అందుబాటులోనికి రానుంది. అసలు ఈ ఒప్పందం వెనుక ఉన్న ముఖ్యమైన పాయింట్లేంటి? ఇది సామాన్యుడికి, వ్యాపారవేత్తలకు ఎలా లాభిస్తుంది? ఇప్పుడు ఈ స్పెషల్ స్టోరీలో చూద్దాం. భారత్ అమెరికా వాణిజ్య సంబంధాల్లో ఒక నూతన శకం మొదలైంది. డొనాల్డ్ ట్రంప్ మళ్లీ బాధ్యతలు చేపట్టిన తర్వాత భారత్ పై విధించిన కఠినమైన టారిఫ్ పర్వానికి ఈ ఒప్పందంతో తెరపడింది. ఈ ఒప్పందంలోని అత్యంత కీలకమైన అంశం ఏంటంటే భారతీయ వస్తువులపై ఉన్న సుంకాన్ని 50% నుండి 18% తగ్గించడం. దీనివల్ల అమెరికా మార్కెట్లో భారతీయ ఉత్పత్తులు ఇతర దేశాల కంటే తక్కువ ధరకే లభిస్తాయి. ఐటీ, టెక్స్టైల్స్, ఫార్మా, ఇంజనీరింగ్ రంగాలకు ఇది ఒక గోల్డెన్ ఛాన్స్ అని ఆర్థిక నిపుణులు విశ్లేషిస్తూ ఉన్నారు. ఈ ఒప్పందం ద్వారా భారతీయ ఎగుమతిదారులకు ఏకంగా $30 ట్రిలియన్ భారీ అమెరికన్ మార్కెట్ గేట్లు తెరుచుకున్నాయి. అయితే ఈ తగ్గింపునకు ప్రతిగా భారత్ కూడా కొన్ని కీలకమైన హామీలను ఇచ్చింది. ముఖ్యంగా రష్యా నుండి చమురు కొనుగోళ్లను క్రమంగా తగ్గించి అమెరికా నుండి ఇంధన దిగుమతులను పెంచుకునేందుకు భారత్ సుముఖత వ్యక్తం చేసింది. రక్షణ, ఇంధన రంగాల్లో ఇరు దేశాల మధ్య సన్నిహిత సహకారం కొనసాగేలా ఈ డీల్ రూపొందించబడింది. అంతేకాదు అమెరికా నుండి వచ్చే యాపిల్స్, ఆల్మండ్స్, ఇతర వ్యవసాయ ఉత్పత్తులపై భారత్ కూడా సుంకాలు తగ్గించే అవకాశం ఉంది. దీనివల్ల ఇరు దేశాల మధ్య ఉన్న ట్రేడ్ డెఫిసిట్ తగ్గి సమతుల్యత ఏర్పడుతుందని ట్రంప్ ప్రభుత్వం భావిస్తోంది. ఈ ఒప్పందం కేవలం వాణిజ్యానికి మాత్రమే పరిమితం కాలేదు. ఇది చైనా ప్రాబల్యాన్ని తగ్గించే ఒక వ్యూహాత్మక అడుగు కూడా. అమెరికా కంపెనీలు చైనా నుండి తమ కార్యకలాపాలను తరలించి భారత్ లో పెట్టుబడులు పెట్టేందుకు ఈ డీల్ ఒక ప్రోత్సాహకంగా మారుతుంది. మేక్ ఇన్ ఇండియా కార్యక్రమానికి ఇది మరింత ఉత్సాహాన్ని ఇస్తుందని, లక్షలాది మంది యువతకు ఉపాధి అవకాశాలు లభిస్తాయని భారత ప్రభుత్వం ఆశిస్తోంది. ముఖ్యంగా అమెరికాలోని టెక్ దిగ్గజాలు భారత్ లో తమ తయారీ యూనిట్లను ఏర్పాటు చేసేందుకు ఆసక్తిని చూపిస్తూ ఉన్నాయి. మొత్తానికి మోదీ, ట్రంప్ మధ్య కుదిరిన ఈ $30 ట్రిలియన్ మార్కెట్ యాక్సెస్ ఒప్పందం ప్రపంచ రాజకీయాల్లోనే ఒక మాస్టర్ స్ట్రోక్. భారత్ తన రక్షణ అవసరాల కోసం రష్యాపై ఆధారపడడం తగ్గిస్తూ ఆర్థికంగా అమెరికాకు మరింత దగ్గరవ్వడం ఒక పెద్ద మార్పు. ఈ డీల్ వల్ల రాబోయే 10 ఏళ్లలో భారత్ ప్రపంచంలోనే 3వ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా ఎదిగేందుకు మార్గం సుగమమైంది. అమెరికాలోని భారతీయ టెక్ ప్రొఫెషనల్స్, వ్యాపారవేత్తలు ఈ చారిత్రాత్మక నిర్ణయం పట్ల హర్షం వ్యక్తం చేస్తున్నారు.